దేవుని వాక్యం చూస్తానండి, ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో విలువైంది, ముఖ్యమైంది క్యారెక్టర్. ఈరోజు నేను క్యారెక్టర్ గురించి మాట్లాడబోతున్నాను. ఈ వాక్యం అనేటప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవాలి. హౌస్ ఆర్ క్యారెక్టర్. మన జీవిత విధానం ఎలా ఉంది, మనం ఆలోచించే విధానం ఎలా ఉంది, మనం మాట్లాడే విధానం ఎలా ఉంది. ఈ మూడు చాలా ముఖ్యమండి. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, బైబిల్ ఇస్ క్లియర్. ఒక మనిషి క్యారెక్టర్ని బట్టే దేవుడు తీర్పు తీరుస్తాడు. ఒక మనుషుడు క్యారెక్టర్ని బట్టి తీర్పు తీరుస్తాడంటే, ఒక మనుషుడు వ్యర్థంగా మాట్లాడే ప్రతి మాటకి ఏం చెప్పాలంట? లెక్క, తీర్పు. అదే రీతికి మనం చూస్తాము, ఒక మనుషుడు ఏం తలస్తాడో దాన్ని బట్టి తను బ్రతుకుతాడంట. దేవుడు తలంపులు ఎరిగిన వ్యక్తి మన తలంపులు తగినట్టుగా తీర్పు తీర్చే దేవుడు. మొదటిగా మన మాటలు తగినట్టుగా దేవుడు తీర్పు తీరుస్తాడు. రెండవది మన తలంపులు తగినట్టుగా దేవుడు తీరుస్తాడు. మూడవది ఏంటంటే మన క్రియలు తగినట్టుగా దేవుడు తీర్పు తీరుస్తాడు. మన యాక్షన్స్, మన క్రియలు, ఈ మూడుని బట్టే మనుషుడు విలువ ఉంది. ఈ మూడుని బట్టే మనుషుడికి స్థాయి ఉంది. ఈ మూడుని బట్టే మనుషుడికి ఘనత ఉంది. మనుషుడు మిమ్మల్ని గౌరవించాలంటారా? ఈ మూడు సరిగా పెట్టుకోండి. మీ జీవితంలో దేవుడు మిమ్మల్ని గణపరచాలంటారా? ఈ మూడు సరిగా పెట్టుకోండి. ఈ మూడు సరిగా ఉంటే బ్రతుకు ధన్యమండి. దేవుడు నాకు తెలియజేస్తుంది, క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సామెతల గ్రంథం 31:10 చదివితే, ఈ గుణవతి అయిన భార్య దొరుకుతాం బహు అరుదు అంట. ఇంగ్లీష్ బైబిల్ అయితే ఎలా ఉందంటే, ఎన్ ఎక్సలెంట్ వైఫ్. వాట్ ఈస్ ఎక్సలెంట్ అంటే? బ్యూటిఫుల్ వైఫా? నో, ఇట్స్ నాట్ అబౌట్ బ్యూటిఫుల్, ఇట్స్ అబౌట్ ఎక్సలెన్స్. గుణవతి అయిన భార్య, దట్ ఈస్ ద ఎక్సలెన్స్. యు సీ, దట్ ఈస్ ఎ క్యారెక్టర్. సో దేవుడు నాకు తెలియజేస్తుంది, గుణవతి అయిన భార్య, టాకింగ్ అబౌట్ ఎ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ దొరుకుతాం, అలాంటి క్యారెక్టర్ కలిగిన వ్యక్తి దొరుకుతాం బహు అరుదు అంట. బహు అరుదు, చాలా కష్టం. అలాంటి వానికి, అలాంటి వ్యక్తి దొరుకుతామో ఏం దొరికినట్ట అంట? ఫార్ మోర్ ప్రెషియస్ దాన్ జ్యువెల్స్ అంట. నగలు దొరికిన దానికన్నా క్యారెక్టర్ కలిగిన భార్య మేలంట. ధనము తెచ్చే భార్య కన్నా, ఈరోజు చాలామంది అడుగుతారు, వాట్ డూ యూ బ్రింగ్? ఏం తెస్తావు పెళ్లి చేసుకుంటే? ఏంటి నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీ ఆస్తి ఏంటి? స్త్రీలు పురుషులు ఇద్దరికి చెప్తున్నానండి, కేవలం పురుషులు మాత్రం చెప్తున్నాను అనుకోవద్దు. బాగా చెప్పారు, మాకేం లేకపోయినా పెళ్లి చేసుకోవాలని చెప్తున్నారు. క్యారెక్టర్ కలిగి ఉండండి, అన్నీ ఉంటాయి. వెన్ యూ హ్యావ్ క్యారెక్టర్ యూ విల్ హ్యావ్ ఎవ్రీథింగ్. వెన్ యూ హ్యావ్ క్యారెక్టర్ యూ విల్ లివ్ రైట్, యూ విల్ డూ థింగ్స్ రైట్. సింపుల్, యూ విల్ డూ థింగ్స్ రైట్. వర్ష క్యారెక్టర్ లేని వ్యక్తి నీకు ఆస్తిపాస్తులు తెచ్చినా కూడా వ్యర్థమే. యూ విల్ హ్యావ్ మెంటల్ టార్చర్ ఇన్ యువర్ లైఫ్. క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ ఫార్ మోర్ ప్రెషియస్ దాన్ జ్యువెల్స్. గొప్ప నగల కన్నా, గొప్ప ధనం కన్నా విలువైందంట. కీర్తన 119 మొదటి వచనం చదువుతామండి. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు. నిర్దోషముగా యు సీ, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి. దేవుని వాక్యము మనకి ఎలా బ్రతకాలో తెలియజేస్తుంది. దేవుని వాక్యం ఎలాంటి దృష్టి కలిగి ఉండాలో తెలియజేస్తుంది. క్యారెక్టర్స్ అన్నప్పుడు వీఆర్ టాకింగ్ కదా, ఇట్ ఈస్ అబౌట్ యువర్ వర్డ్స్, యువర్ థాట్స్, యువర్ యాక్షన్స్. నీ మాటలు, నీ తలంపులు, నీ క్రియలు. ఈ మూడు దేని బట్టి ఆధారపడి ఉండాలో ఒక క్రైస్తవుడింది? దేవుని వాక్యం తగినట్టుగా. ఎందుకంటే ప్రతి గృహంలో, ఈ లోకంలో చూస్తే ప్రతి కల్చర్, ప్రతి గృహము, ప్రతి ఊరు, ప్రతి ప్రాంతము, ఈరోజు హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్ చూస్తే మిక్స్డ్ కల్చర్స్, డిఫరెంట్ ఐడియాలజీస్. ఒక గొప్ప స్థాయి నుండి, ఒక అల్ప స్థాయి నుండి అన్ని రకాలు కలిసి అన్ని రకాలు జీవిస్తారు. ఈరోజు ప్రభావం అయిపోతుంది ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా, స్కూల్లో కూడా. ఏంటి? మిక్స్డ్ కల్చర్స్. ఒక ఇంటిలో ఒక పదం, ఒక విధానంలో ఒక పద్ధతి తగినట్టుగా పెంచినా కూడా అక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతున్నారు? స్కూల్కి వెళ్తే పిల్లలు నేర్చుకోండి రా అని పంపిస్తే నేర్చుకోవాల్సింది నేర్చుకుంటారు, అక్కర్లేనిది నేర్చుకుంటారు, అవసరం లేనిది నేర్చుకుంటున్నారు. మంచి ప్రభావితం కన్నా చెడు ప్రభావితం ఎప్పుడు ఎక్కువ ఉంటుందంట. ఎప్పుడు అది 100% ఎక్కువ ఉంటుందంట. సో మంచి ఒకటి చేద్దాం అన్నప్పుడు దానికి చెడు ఏంటి అనేది ఎక్కువ ఆలోచించాలి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ వన్ సైడ్. ఈరోజు చాలామంది ఒక్క సైడ్ ఆలోచిస్తారు. ఆల్వేస్ థింక్ 2 sides. బ్యాలెన్స్ ఆఫ్ లైఫ్ ఆల్వేస్ షోస్ 2 sides. ఇదంటే ఇదేంటి, ఇది చేస్తే ఇదేంటి, ఇది చేస్తే వీరు సంతోషపడతారు, ఎవరు బాధపడతారు? ఎందుకంటే నువ్వు చేసేది అన్నిటికీ అందరూ సంతోషపడరు. జ్ఞాపకం చేసుకోండి. నువ్వు దేవుని సంతోషపడితే ఇంకోటి మండుతుంది. ఎవడాడు? సాతానికి. నువ్వు దేవుని మహిమపరిస్తే ఇంకోటికి అవమానం కలుగుతుంది. ఎవడాడు? సాతానుడు. నువ్వు దేవుని గణపరిస్తే ఇంకోటి నీ మీద పగపడుతున్నాడు. ఎవడాడు? సాతానుడు.
నువ్వు సాతాన్ని మహిమపరుస్తావు, దేవుని మహిమపరుస్తావు. జ్ఞాపకం చేసుకో, దేవుడు వాకి తెలియజేస్తుంది లోకంతో స్నేహము, దేవునితో వైరము. నువ్వు లోకంతో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు, దేవుడు అంటాడు నువ్వు నా శత్రువువి. నువ్వు లోక పద్ధతి తగినట్టు బ్రతుకుతావా, నువ్వు నాకు శత్రువువి. నువ్వు లోక మార్గంలోకి వెళ్తున్నావా, నువ్వు నాకు శత్రువువి. మీరు ఎవరి పక్షాన ఉన్నారు? మీరు ఎవరిని చూపిస్తున్నారు? మీరు ఎవరిని కనబరుస్తున్నారు? ఎవరిని మహిమపరుస్తున్నారు? ఎవరిని ఆరాధిస్తున్నారు? ఎవరు సాక్షిగా బ్రతుకుతున్నారు? ఈరోజు మీరు బ్రతికేదే ఇట్ ఇస్ యువర్ క్యారెక్టర్. ఎందుకంటే నీవేమై ఉన్నావు దాన్ని తగినట్టుగా బ్రతుకుతావు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఒక మనిషి యాజ్ అ మ్యాన్ బిలీవెత్ ఇన్ హిస్ హార్ట్ సో షల్ హీ బీ. ఏదైతే నమ్ముతాడో దాన్ని తగినట్టుగా బ్రతుకుతాడంట. దేవుని వాక్యంలో చూస్తానండి, దేవుని ధర్మశాస్త్రం తగినట్టుగా మనం బ్రతుకుతే వీ హ్యావ్ గుడ్ క్యారెక్టర్. దేవుని ధర్మశాస్త్రం, దేవుని నామం, దేవుని నియమము, ఆయన నామాన్ని ధరించుకుని ఆయన నియమం ప్రకారం బ్రతకాలి. ఈరోజు క్రైస్తవుడు అని పిలుచుకుంటాం మనము. దేవుని వాక్య నియమాన్ని ఎరిగిన వారికి ఉన్నామా, ఆయన వాక్య నియమం ప్రకారం బ్రతికే వారికి ఉన్నామా పరీక్షించుకోవాలి. దేవుని వాక్యంలో చూస్తే దర్ ఇస్ దిస్ నైస్ వర్స్, తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. నీ యవనమును బట్టి, నీ యవనాన్ని బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనవద్దు. నీ క్యారెక్టర్ ఎలా ఉండాలంట? మాటలోను నీ క్యారెక్టర్ ఇతరులకి ఎగ్జాంపులరీగా ఉండాలి. నీ జీవిత విధానం ఇతరులకి ఎగ్జాంపులరీగా ఉండాలి. ఆ క్యారెక్టర్ ఎందులోంచి ఎక్స్ప్రెస్ అవుతుంది? మాటల్లోనూ, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను. యు సీ ఇట్ ఇస్ ఆల్ అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్స్. ఈ వీటిలో నీ క్యారెక్టర్ తెలియజేయబడుతుంది. సరిగా కనబరచు, నీ మాటలు సరిగా పెట్టుకో, నీ కాండక్ట్ సరిగా పెట్టుకో, నీ ప్రేమ సరిగా ఉండాలి, యథార్థం నిజమైన ప్రేమ ఉండాలి, నీ విశ్వాసాన్ని కనబరచు, నీలో పరిశుద్ధతను చూపి. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలండి, మన క్యారెక్టర్ లేకుండా ఎవరు మమ్మల్ని వెంబడించరు. అందరు నీ చుట్టూ రావచ్చేమో కానీ నీ క్యారెక్టర్ సరిలేకపోతే మాత్రం నిన్ను వెంబడించరు, తెలుసా? యూ ఎక్స్పెక్ట్ పీపుల్ టు బీ బిహైండ్ యూ, దే డోంట్. Some people say, follow me, follow me, follow me. Nobody follows. But if someone is fruitful, if someone is practical, if someone is really worth living the life, people will automatically follow. నన్ను ఎవరు గౌరవిస్తలేదంటే నీ క్యారెక్టర్ సరిలేదు. నువ్వు గౌరవించావు కాబట్టి నీకు గౌరవం లేదు. నువ్వు గౌరవిస్తే నీకు గౌరవం ఉంటుంది. యు సీ పంక్చువాలిటీ. మనుషుడు సమయాన్ని ఫాలో చేసేవాడికి ఎప్పుడు గౌరవం ఉంటుంది తెలుసా? ఉద్యోగాల్లో మీరు కరెక్ట్గా టైం మెయింటైన్ చేయండి, మీకు గౌరవం ఉండకపోతే చూడండి. దేవునికి మీరు టైం మెయింటైన్ చేయండి. See if God not honoring you. దానియేలు ముమ్మార్లు ప్రార్థన చేసేవాడంట. అండ్ బైబిల్లో చూస్తే గాబ్రియల్ వచ్చినప్పుడు దానియేలుతో చెప్పేది, దానియేల్ యు ఆర్ ఎస్టీమ్డ్ బై గాడ్. ఒక ట్రాన్స్లేషన్ ఉంటుంది, యు ఆర్ ఆనర్డ్ బై గాడ్. దేవుని ద్వారా గౌరవించబడే వ్యక్తివి నువ్వు. ఏంటి దేవుని ద్వారా గౌరవించబడే వ్యక్తి? నువ్వు ముమ్మార్లు ప్రార్థన చేస్తున్నావయ్యా, నీ ప్రార్థన సమయాన్ని సరిగ్గా పెడుతున్నావయ్యా, ఏ సమయంలో ప్రార్థన చేయాలో ఆ సమయంలో ప్రార్థన చేస్తున్నావు, దేవునికి ఇవ్వాల్సిన టైం నువ్వు కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నావు. యు ఆర్ ఆనర్డ్ బై గాడ్. ఈరోజు దేవుడు మనల్ని చూసి యు ఆర్ ఆనర్డ్ బై గాడ్ అని చెప్పగలరా? సింపుల్ యాజ్ దాట్. మన క్యారెక్టర్ సరిగా ఉంటే మన తలంపులు, మన మాటలు, మన క్రియలు, ఈ 3 కరెక్ట్గా ఉంటాయి. మన తలంపులు, మన మాటలు, మన క్రియలను బట్టే మన జీవితం ఉంది. జాగ్రత్త. ఈ సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని నడిపించాలి, ఈ సంవత్సరంలో దేవుడు మీకు జయం అవ్వాలి, ఈ సంవత్సరంలో దేవుడు తన కార్యాలు జరిగించాలంటే మేక్ ష్యూర్ యువర్ క్యారెక్టర్ ఇస్ రైట్. ఇంకో మాటలు చెప్పాలంటే ఈరోజు మనం అంటాము, ఎవ్రీబడి షుడ్ బి డిసిప్లైన్డ్, నాట్ మీ. ఎవ్రీబడి షుడ్ బి గుడ్, నాట్ మీ. ఎవ్రీబడి షుడ్ ఫాలో టైం, నాట్ మీ. 10 మందిని ఫాలో టైం అంటున్నాం, మీరు టైం ఫాలో చేస్తున్నారా? 10 మందికి చెప్పేది మీరు చేస్తున్నారా? ఈరోజు పిల్లలు తల్లిదండ్రులకు విలువ అవ్వరు, గౌరవం అవ్వరు. ఎందుకు చెప్పండి? తల్లిదండ్రులు చెప్తారు కానీ చేయరంట. పిల్లోడు ఏం చేస్తాడు? నువ్వు చెప్పేదానికన్నా నేనేం చూస్తున్నానో అదే చేస్తాను, నువ్వు ఎలా ఉన్నావో అలా చేస్తాను, నువ్వు ఏం చేస్తావో అది చేస్తాను, నువ్వు మోకరించి ప్రార్థన చేయి. సింపుల్. ప్రతిరోజు లేచింది మీరు మోకరించి ప్రార్థన చేస్తాం. మీ పిల్లలు చూడండి ఏం చేస్తారు చూడండి, వాళ్ళు ఎవ్వరు ఏం చెప్పక్కర్లా, ఆటోమేటిక్గా మోకాళ్ళు ఆటోమేటిక్గా చేస్తారు. దేవుని కృపను బట్టి మా పిల్లలకి నేను అదే నేర్పించా. నన్ను చూస్తారు, ఎందుకంటే పుట్టినప్పుడు మాతోనే పడుకుంటారు, మాతోనే ఎదుగుతారు. చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడే వారు చూసేది ఏంటి? మేము పొద్దుట లేచినట్టు మోకాళ్ళు ఎదుగుతాం. ఆ మోకాళ్ళు వేసేటప్పటికి ఈ పిల్లలు చూసి అలవాటు ఏమవుతుందో తెలుసా? మేము లేచి మోకరించేటప్పటికి కూడా వాళ్ళు లెగుస్తారు, లేచి పక్కకు వచ్చి మోకరిస్తారు. చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు కూడా వచ్చి మోకరిస్తారు, ఇట్లా మోకరిస్తారు, బెడ్ మీద చేపెట్టి ఇట్లా తల కింద పెట్టుకుని మోకరిస్తారు, మోకాళ్ళ మీద వచ్చి. ఇట్ ఈస్ అ హ్యాబిట్.
అదే మేము లేచి పొద్దుటే ఫోన్ పట్టుకున్నాం అనుకో, వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఈరోజు పిల్లలు ఏం చేస్తారు? వాళ్ళు కూడా మీరు తల పక్కన పెట్టి మీరేం చూస్తున్నారో చూస్తారు. సో బీ కేర్ఫుల్. వాట్ ఈస్ ద రోల్ మోడల్? వాట్ ఈస్ లైక్ మీరు చూపించే మాదిరి ఏంటి? బాలుడు నడవలసిన త్రోవ వాడికి నేర్పించాలంట. నేర్పించాల్సిన తల్లిదండ్రులు ఇంట్లో ప్రారంభమయ్యేది, స్కూల్లో కాదు. ఇంట్లో బిడ్డ కరెక్ట్ క్యారెక్టర్ ఐడియాలజీలో పెంచబడితే స్కూల్లో వచ్చే ఎదుర్పులకి నిలబడగలుగుతాడు. ఇంట్లో పెంపకం, క్యారెక్టర్ టీచింగ్ డెవలప్మెంట్ లేకపోతే స్కూల్కి వెళ్ళినప్పుడు అందరూ ఏ దారిలో పోతున్నారో ఆ దారిలో పోతారు. యు సీ, క్యారెక్టర్ ఈజ్ నాట్ ఫాలోయింగ్ పాపులారిటీ. ఈరోజు చెప్పాలంటే దేవుని వాక్య నియమం మారదు. ఈరోజు లోకం చూడండి మారిపోతూ ఉంటుంది. ఒకరోజు అంటారు ఇలా చేయకూడదు, ఒకరోజు అంటారు ఇది చేయొచ్చు, ఒకరోజు అంటారు లా అబార్షన్ చేయకూడదు, ఇంకో రోజు ఇస్తారు అబార్షన్ లీగల్. ఏం మారతలేదా? మారుతూనే ఉంది. లుక్ బ్యాక్. యు సీ, వరల్డ్ ఇస్ చేంజింగ్ బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ నెవర్ చేంజ్. యూ నీడ్ టు ట్రైన్ యువర్ చిల్డ్రన్ టు ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం, మనం దేవుని వెంబడించేవారమంటే ఆయన వాక్యాన్ని ఎరిగి ఆయన వాక్య ప్రకారం జీవించాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2:22 చదువుతామండి. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా. ప్రభుతో ప్రార్థన చేయవారితో కూడా. ఒక్కసారి ఉండండి. ప్రభువుకి ప్రార్థన చేసేవారితో, ఇంకో మాటలో చెప్పాలంటే చూజ్ యువర్ ఫ్రెండ్స్ రైట్, చూజ్ యువర్ కమ్యూనిటీ రైట్, చూజ్ యువర్ సిచ్యువేషన్ రైట్. యు సీ ద అట్మాస్ఫియర్, నువ్వు ఎదిగే అట్మాస్ఫియర్ రియలీ మ్యాటర్స్. చాలా ముఖ్యమండి. నువ్వు ఎదిగే ఆ ప్రాంతాన్ని బట్టి నీ బిడ్డల జీవితం ఉంటుంది. నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను, అందుకని బాధతో చెప్తున్నాను. ఐ డోంట్ మీన్ టు క్రిటిసైజ్ బట్ ద రియాలిటీ. ఐ డోంట్ మీన్ టు స్పీక్ నెగిటివ్ బట్ ద రియాలిటీ. మా చిన్నప్పుడు మేము ఫస్ట్ మంచి స్కూల్లోనే చదివాం. దాని తర్వాత మా నాన్నగారు ఏం చేశారు, ఇంత ఎందుకులే, ఇంటి పక్కనే స్కూల్ ఉంది కదా, ఎవరు వాళ్ళని తీసుకెళ్తారు, నేను ఊరికి వెళ్తూ ఉంటాను, నేను సేవలో తిరుగుతూ ఉంటాను, నా పిల్లల్ని ఎవరు మరలా అంత దూరం తీసుకెళ్తారు, మేము ఉండే స్థలానికి స్కూల్కి ముందున్న స్కూల్కి చాలా దూరం. ఇంటి పక్కనే కొంచెం ఒక 1 కిలోమీటర్లో ఒక బేసిక్ స్కూల్. ఆ స్కూల్ ఎట్లా ఉందంటే ఇల్లు స్కూలు ముగ్గురిని అక్కడ వేశారు. సో బేసిక్ ఇంటి పక్కన స్కూల్ వెళ్ళామా వచ్చామా, కానీ స్టాండర్డ్ చూడలే. ఎలాంటి వాళ్ళు, నేను ఇప్పుడు ఆ పేర్లు, ఆ కేటగిరీస్ అని పేర్లు చెప్తే మేమేంటి అల్పమా, మమ్మల్ని విమర్శిస్తాం, లేకపోతే ఎవడో ఒకడు ఏదో అవుతాడు. ద స్టాండర్డ్ ఆఫ్ పీపుల్ వేర్ ఆల్ దట్ స్లమిష్ అనేటప్పుడు స్లమ్లో ఉన్న వాళ్ళు తప్పు నేను చెప్తలేదు, వారి జీవితంలో వారు పోరాడుతున్నారు. ఐ నో వీ మినిస్టర్ అమంగ్ స్లమ్స్. కానీ ఆ పరిస్థితుల్లో లోకసారంగా పెరిగే పిల్లలు ఎలా ఉంటారు? ఆ చిన్న వయసుకే త్రాగుడు, చిన్న వయసుకే మత్తు పదార్థాలు, చిన్న వయసుకే డ్రగ్స్, చిన్న వయసుకే పిచ్చి పనులు. బికాస్ దే సీ లాట్ ఆఫ్ పీపుల్ డూయింగ్ దట్ అండ్ దే ఆర్ బ్రాట్ అప్. కరెక్షన్ లేదు, డిసిప్లిన్ లేదు. అలాంటి స్నేహాలు నా యవ్వన కాలంలో నేను తప్పిపోతానికి ముఖ్య కారణం అదే. నా యవ్వన కాలంలో నా 13 సంవత్సరాలు వచ్చేటప్పటికి నేను తప్పిపోతానికి ముఖ్య కారణం ఏంటంటే ఇంట్లో భయము, దేవుని భక్తి, ఆలయంలో దేవుని సేవిస్తాము, దేవుని వాక్యము, అవన్నీ చక్కగా ఉంది. ఇంట్లో బయట ఆలయంలో బయట బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే స్కూల్కి వెళ్తున్నామో ఎక్కడ ప్రభావితం ఎక్కడ ఉంది? ప్రతిరోజు స్కూల్లో. నువ్వు ఎంత కాదన్నా నీకు పక్క బెంచోడు, నీ క్లాస్లో అందరూ చేస్తున్నారు కదా, పిల్లోడికి ఏముంటుంది? నేను లెఫ్ట్ అవుట్ అయిపోకూడదన్న ఫీలింగ్ వస్తుంది, నేను ఒక్కడిని సపరేట్గా ఉండిపోకూడదన్న ఫీలింగ్ వస్తుంది. సరే, అందరితో కలిసి లాట్ మనసు ఒప్పదు. ఏ ఒక్కడో ఏ దేవుని బిడ్డ పాపం చేయాలని చేయడు, చేస్తాడా? ఆ స్లోగా గిల్ట్ లాప్ట్ ఉంటుంది, కానీ బయటికి సర్లే దులుపుకుంటూ వెళ్ళిపోతారు. అలాంటి పరిస్థితుల్లోనే నేను పాడైపోతాం జరిగింది. నేను దేవునికి మరలా దగ్గరకు చేరతాను ఎట్లా దొరికిందంటే, ఎప్పుడైతే నేను మరలా ఒంటరితనంలోకి పోయినప్పుడు ఐ స్టార్టెడ్ టు డిస్కవర్ మై సెల్ఫ్. నేను ఎవరిని, నాలో ఉన్న పునాదులు ఏంటి, నాలో ఉన్న వేర్లు ఏంటి, నేను ఎవరిని, నాలో సతమతం అయ్యాను, పోరాడుకున్నాను, ఎంతో కలవరపడ్డాను, ఎంతో కష్టపడ్డాను, జీవితాన్ని నాశనం చేసుకోవాలంటే అప్పటికే ఇక చచ్చిపోదాం అనుకున్నాను. అలాంటి పరిస్థితుల్లో ఐ రీకనెక్టెడ్ విత్ గాడ్. నేను అందుకని ఈరోజు చూస్తే ఐఎమ్ వెరీ కీన్ ఆన్ అవర్ చిల్డ్రన్. ఎలా ఉన్నారు, ఎలాంటి స్నేహం, ఎవరి దగ్గరికి వెళ్తున్నారు, ఎలాంటి పరిస్థితులు ఉన్నారు, ఎలాంటి ప్రభావితం ఉంది. బీ కేర్ఫుల్. మెయింటైన్ యువర్ ఫ్యామిలీ వాల్యూస్. ఫ్యామిలీ వాల్యూస్ చాలా ముఖ్యం. ఆ ఫ్యామిలీ వాల్యూస్ దేని ఆధారపడి ఉంది? దేవుని వాక్యానికి ఆధారపడి ఉంది. దాని తగినట్టుగా మీ కుటుంబాన్ని పెంచండి. వారు పెద్దోళ్ళైన తర్వాత నా మాట వింటలేదంట, అది మీ పొరపాటు.
అది మీ పొరపాటు. వారేదో మనసు మళ్ళీపోతాం కాదు, మీరు పెంచాల్సిన విధానాలు పెంచలే. దే హ్యావ్ టు నో హూ దే ఆర్ డీప్ డౌన్ ఇన్ సైడ్. దేవుని వాటిలో చూస్తానండి, ఫ్లీ ఫ్రమ్ యూత్ఫుల్ ప్యాషన్స్, పర్స్యూ రైచియస్నెస్. చదవండి. ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానాన్ని వెంటాడు. See, this is a character. ఏంటి వెంటాడాలంట? నీతిని, విశ్వాసము, ప్రేమ, సమాధానము. వీటిని వెంటాడు. అదేంటంట నెక్స్ట్? ఎవరితో కూడా? అలాంగ్ విత్ ద పీపుల్ హూ ఆర్ విత్ ద ప్యూర్ హార్ట్. పవిత్ర హృదయం అనేటప్పుడు యు సీ, వి టాక్ హార్ట్, వి టాక్ అబౌట్ సైకి. అంటే హృదయం ఏంటి? ఆత్మ కాదు, హృదయంలో తలంపులు, హృదయంలో ఎమోషన్స్, హృదయంలో గతంలో వారు అన్న మాటలు, క్రియలు. సో పవిత్ర హృదయాలు అన్నదప్పుడు ఇతరులను స్నేహం చేసేవారు హృదయం ఎలా ఉంది? వారు యథార్థంగా ఉంటున్నారా? ఇతరుల గురించి నీచంగా మాట్లాడుతున్నారా? గర్వంతో మాట్లాడుకుంటున్నారా? ఇతరులను అవమానపరుస్తూ మాట్లాడుతున్నారా? యు సీ గాట్ బి వెరీ కేర్ఫుల్. మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారు? ఎవరితో సమయం గడుపుతున్నారు? మీ సమయం ఎవరితో ప్రార్థన చేస్తానికి వెళ్తున్నారు? ఈరోజు చాలామంది ప్రేయర్ పార్ట్నర్స్ ఉంటారు, గాసిప్ పార్ట్నర్స్ ఆర్ నాట్ ప్రేయర్ పార్ట్నర్స్. ఒక వ్యక్తి నీ దగ్గరకు వచ్చి కూర్చుని పలానోళ్ళు పలానా చెప్తారంటే ఫస్ట్ దయచేసి దండం పెట్టి వెళ్ళరండి అని చెప్పండి. సింపుల్. యూ అలౌయింగ్ ఎంటర్టైనింగ్ దట్ గాసిప్, యు ఆర్ స్పాయిలింగ్ యువర్ క్యారెక్టర్. మెయింటైన్ యువర్ క్యారెక్టర్. నేను మాట్లాడలేదు, అవును నువ్వు మాట్లాడలేదు, మాట్లాడేవాడి గురించి నువ్వు ఎంటర్టైన్ చేస్తావు కదా. కట్టెలు వేసేంత వరకు మంట కాలుతూనే ఉంటుందంట, కట్టెలు తీసే మంట ఆరుతుంది. అంతే పాయింట్. నువ్వు కట్టెలు వేస్తూ మంట ఇంకా పెద్దదవుతుంది అనుకుంటానండి. మ్యాచ్ స్టిక్ చిన్నది కాల్చావా, పుస్ అయిపోయింది. అదే మ్యాచ్ స్టిక్ తీసుకొచ్చి పక్కన కట్టెలను అంటించండి, కాలే కొద్ది కట్టెలు పెద్దది ఏంటి, ఏమవుతుంది? మంట ఇంకా పెద్దగా ఉంటుంది. ఐఎమ్ ఆస్కింగ్, వాట్ ఈస్ దట్ యువర్ ఫ్యూలింగ్? ఏంటి మీరు ఎక్కువ చేసేది? దేవుని మహిమపరుస్తున్నామా? దేవుని గణపరుస్తున్నామా? దేవుని నామాన్ని ఎత్తి చూపిస్తున్నామా? లేకపోతే అపవాది కార్యాలకి ఐ యు ఫ్యూలింగ్? దేవుని వాక్యంలో చూస్తానండి, ప్రోబ్స్ చాప్టర్ 10 వర్స్ 9. యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును. మీ జీవితంలో మీరు యథార్థంగా బ్రతుకుతున్నారా? ఆ యథార్థత అన్న మాట ఇంగ్లీష్లో చూస్తే ఏమనుంది? ఇంటగ్రిటీ అంట. ఇంటగ్రిటీ అన్న మాట గ్రీక్ మాట చూస్తే ఇంటజా అన్న మాట వస్తుంది. ఇంటగ్రిటీ అన్నదప్పుడు 3 విషయాలు. అదే ప్రారంభంలో ఫస్ట్ చెప్పాను, క్యారెక్టర్కి ఏం కావాలి, ఆ 3 విషయాలు చెప్పింది. మర్చిపోయారు చూసారా? తన మాట, తన తలంపు, తన క్రియ, ఈ 3 ఒకటిగా ఉండాలి. ఈ 3 ఒకటి అంటాము ఇంటజా అన్నమాట. ఇంటగ్రిటీ. ఒక మనిషి ఇంటగ్రిటీ కలిగిన వ్యక్తి అన్నదప్పుడు, ఎ మ్యాన్ విత్ ఇంటగ్రిటీ అన్నదప్పుడు తను ఏం మాట్లాడుతున్నాడో, ఏం తలస్తున్నాడో అదే చేస్తాడు. ఈజ్ వన్. తను మాట్లాడే మాట, తను ఆలోచించే విధానము, తను చేసే పని ఒకటే ఉంటుంది. నేను మాట ఇచ్చాను కాబట్టి నేను చేస్తాను అంటాడు. అంటే హీస్ సేయింగ్ ఐ హ్యావ్ ఇంటగ్రిటీ, నాకు వాల్యూ ఉంది, నాకు ఇంటగ్రిటీ ఉంది, నాకు గౌరవం ఉంది అంటాం తెలుగులో కావాలంటే. ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యం చూస్తాము, ఓ ఇశ్రాయేలు, ద లార్డ్ గాడ్ ఇస్ వన్. నీ దేవుడైన యెహోవా ఒక్కడే అన్న మాట వస్తుంది. ఆ మాట చూస్తే వన్ ఇన్ ఇంటజా, వన్ ఇన్ క్యారెక్టర్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒకటే. వాట్ హీ థింక్స్, వాట్ హీ స్పీక్స్, వాట్ హీ యాక్ట్స్. ఇంకో మాటలో చెప్పాలంటే తండ్రి చిత్తము, తలంపు, యేసు ప్రభు వాక్కు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్కు, పరిశుద్ధాత్మ, క్రియ, శక్తి. దట్స్ పవర్, దట్ ఇస్ యాక్షన్. సో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒక్కటే. వన్ ఇన్ ఇంటగ్రిటీ, వన్ ఇన్ క్యారెక్టర్. సో ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ఎరిగిన వారిని మనము, మన క్యారెక్టర్ సరిగా ఉంది అన్నదానికి సాదృశ్యం ఏంటి? మనం మాట్లాడే మాటలు, మనం ఆలోచించే విధానం, మనం చేసే పని ఒకటిగా ఉండాలి.
ఈ రోజు నుండి హ్యావ్ ఇంటెగ్రిటీ ఇన్ లైఫ్. జీవితంలో ఇంటెగ్రిటీ కలిగి బ్రతుకుతే నిర్భయంగా బ్రతకచ్చంట. ఈరోజు ఈ మాట దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. తలలోంచి ప్రభుత్వం మాట్లాడండి. ఎలా ఉంది మీ హృదయం, ఎలా ఉంది మీ తలంపులు, ఎలా ఉన్నాయి? హౌ ఇస్ యువర్ క్యారెక్టర్, హౌ ఇస్ యువర్ లైఫ్? మీరు చేసిన తలంపులు, నిర్ణయాలు ఏంటి? మనసులో ఒకటి అనుకుంటే బయట ఒకటా? మనసులో ఒకలాగా, బయట ఒకలాగా, మాటలు ఒకలాగా, క్రియలు ఒకలాగా? చేస్తానని చేయకపోతామా? ఇస్తానని ఇవ్వకపోతామా? వస్తానని రాకపోతామా? యేసు ప్రభు చెప్పలేదా, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు? ఇక మాటలు చెప్పాలంటే నువ్వు హృదయంలో ఏం తలుస్తున్నావో అదే. ఎస్ అంటే ఎస్, నో అంటే నో. యూ హ్యావ్ టు బీ వన్. యూ హ్యావ్ టు బీ వన్ ఇన్ ఇంటెజర్, వన్ ఇన్ ఇంటెగ్రిటీ. హ్యావ్ ఇంటెగ్రిటీ ఇన్ యువర్ లైఫ్. నీ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా నువ్వు బ్రతకాలండి. దేవుని వాక్కు తగినట్టుగా బ్రతకాలి. దేవుని వాక్కు మీద ఆధారపడి నీ జీవితాన్ని కట్టుకోవాలి. యథార్థమైన జీవితాన్ని జీవించాలి. ఇప్పటికే మీ హృదయంలో కానీ ఏమన్నా చెడు తలంపులు, ఇప్పటికే మీ జీవితంలో మీ క్యారెక్టర్ పాడైన దాన్ని బట్టి పాడు చేసుకునే కార్యాలు ఉంటే దేవుని పాదాలు పట్టుకోండి. నూతన అవకాశాలు, తరుణాలు ఇచ్చే దేవుడు. ఆయన కృప ఎంతో గొప్పది, ఆయన ప్రేమ ఎంతో గొప్పది, ఆయన అనుకరించే తరుణాలు ఎంతో గొప్పవి. ఈరోజు మేలు చేస్తానికి దేవుడు ఆశిస్తున్నాడు. మేలు జరిగిస్తానికి ఆశపడుతున్న దేవుడు ఈరోజు మీ జీవితంలో మేలు జరిగించాలని ఆశపడుతున్నాడు. ఆస్క్ గాడ్, మేక్ మీ న్యూ, హీల్ మై లైఫ్, గివ్ మీ ఎ న్యూ బిగినింగ్. ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదించాలని నువ్వు కోరుతున్నావేమో. దేవుడు అంటున్నాడు, సెట్ యువర్ హార్ట్ రైట్. నీ క్యారెక్టర్, నీ ఇంటెగ్రిటీ నువ్వు కాపాడుకో. పరిశుద్ధంగా బ్రతుకు. నా వాక్కు తగినట్టుగా బ్రతుకు. నీ హృదయాన్ని భద్రపరచుకో. జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, బై ఆల్ మీన్స్ గార్డ్ యువర్ హార్ట్. ఏదైనా సరే నీ హృదయాన్ని భద్రపరచుకో. ఏది చెల్లించైనా సరే, ఏది వదులుకునైనా సరే నీ హృదయాన్ని సమర్పించుకో. నీ హృదయాన్ని భద్రపరచుకో. ప్రొటెక్టింగ్ యువర్ హార్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యువర్ మనీ నార్ ఎనీథింగ్ ఎల్స్. మోర్ దాన్ నేమ్, ఫ్రేమ్, మనీ, ఆపర్చునిటీస్, వీటన్నిటికన్నా మించింది గార్డింగ్ యువర్ హార్ట్. మీ హృదయం ఎలా ఉంది? హృదయంలో నెమ్మది ఉందా? శాంతి ఉందా? సమాధానం ఉందా? దేవుడు అనుగ్రహించే ఆయన ప్రేమ మీరు అనుభవించగలుగుతున్నారా? లేకపోతే ప్రభుతో మాట్లాడండి, దవా నా హృదయంలో కావాల్సిన నెమ్మది దయచి నన్ను శుద్ధీకరించయ్యా. ఇప్పటికీ మీరు అనొచ్చేమో, ఐఎమ్ కరెక్టెడ్ ఇన్ మై క్యారెక్టర్ అంటే, ఆస్క్ గాడ్, హిల్ మేక్ ఆల్ థింగ్స్ న్యూ. ఈరోజు ఆయన రక్తం సిద్ధంగా ఉంది. ప్రభు సిద్ధంగా ఉన్నాడు నిన్ను నూతన పరుస్తానికి. నీవు అడిగితే ఆయన కార్యం చేస్తాడండి. పరిశుద్ధ ప్రేమింగ్ తండ్రి, ఈరోజు నీ పాదాలు జరుపుచున్నాం ప్రభా. మమ్మల్ని చూడు, మమ్మల్ని దర్శించు, మా జీవితంలో కార్యం జరిగించు, మమ్మల్ని బలపరచు ప్రభా, మమ్మల్ని మార్చయ్యా. ఈ సంవత్సరాలు మా అందరి జీవితంలో మార్పు చూడాలయ్యా. నీకు ఇష్టం లేని కార్యాలు, క్రియలు, తలంపులు మా నుండి దూరపరచు ప్రభా. నీకు విరోధమైంది మా నుండి తీసివే ప్రభా. నేను ఆయాస కలిగించే మార్గాల నుండి మమ్మల్ని దూరపరచు ప్రభా. నీ వాక్కు తెలుసుకుని బ్రతుకుతామయ్యా. నీ వాక్కుని పట్టుకుని బ్రతుకుతాం ప్రభా. అయ్యా, నీ వాక్కు తగినట్టుగా బ్రతుకుతామయ్యా. గతంలో అజ్ఞానంలో బ్రతికేమేమో కానీ అయ్యా, నీ వాక్కు వింటున్నా మేము మా జీవితాన్ని భద్రపరుచుకుంటాం. వీ విల్ గార్డ్ అవర్ హార్ట్స్ లార్డ్. నీ వాక్కు మమ్మల్ని జీవింపజేసేది, నీ వాక్కు మమ్మల్ని సరిదిద్దేదయ్యా. కొన్నిసార్లు కష్టంగా ఉండొచ్చేమో వినటానికి, కానీ మా బలహీనతలో నీ బలాన్ని అనుగ్రహించే దేవుడివి. నీ కృప మాకిచ్చి, నీ ఆత్మ సహాయాన్నిచ్చి నడిపించే దేవుడివి. ఇదిగో ప్రభా, ఈరోజు ఎవరెవరైతే ఈ వాక్కును వింటున్నారో వారికి కావాల్సిన నీ ఆత్మ సహాయం దయచేయ. వారికి కావాల్సిన నీ ఆత్మ నడిపింపు దయచేయ. వారికి కావాల్సిన నీ శక్తి, నీ అభిషేకం దయచే ప్రభా. అన్ని విషయంలో తోడు నేను నడిపించే దేవుడు నీవే. అన్ని విషయాల్లో ఆదరించే బలపరిచే దేవుడు నీవే. చూడయ్యా, నీ బిడ్డలను చూడయ్యా. ఈ ఆలయంలో ఉన్న వాటిని చూడు, ఈ లైవ్లో వీక్షిస్తున్న వాటిని చూడు దేవా. కుటుంబాలను చూడు, కుటుంబాలు కట్టుకునే జ్ఞానం దయచేయి. కుటుంబాలను నీ మహిమాత్మే పెంచే జ్ఞానం దయచేయి దేవా. ఈ అంచెదనాల్లో లోక మార్గాలు కాదయ్యా, లోక పద్ధతులు కాదయ్యా, లోకం కాదయ్యా మమ్మల్ని ప్రభావితం చేసేది. నీ వాక్ ద్వారా మేము ప్రభావితం అవ్వాలి. నాట్ ద ట్రెండ్స్ ఆఫ్ ద వరల్డ్, నాట్ ద కల్చర్స్ ఆఫ్ ద వరల్డ్. లోకంతో స్నేహం, వైరమని నీ వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది అయ్యా. వీ డోంట్ వాంట్ బి యువర్ ఎనిమీస్ లార్డ్. నీ శత్రువు అంటే అయ్యా బాగుపడినోడు ఎవరు లేడు అయ్యా. నీ వాక్యానికి విరోధంగా తిరిగి దీవించబడిన వాళ్ళు ఎవరు లేరు ప్రభా. దేవా, నీవు నిత్యుడగు తండ్రివి,
నీవు సమాధాన అధిపతివి. మా హృదయంలో, మా జీవితంలో నువ్వే ఎప్పుడు మా తండ్రిగా ఉండాలి, మా సర్వంగా నువ్వే ఉండాలి అయ్యా. నువ్వు మాకు సమాధానాన్ని దయచే. మా జీవితాల్లో, మా హృదయాల్లో మాకు కావాల్సిన సమాధానం దయచే. మేము చేసే పనుల్లో సమాధానం దయచే. సమాధానంతో ఒక పని చేస్తాం వేరు అయ్యా. కంగారు పాటుతో, అలసటితో, విసుగుదలతో పని చేస్తాం వేరు కదా అయ్యా. నీ వాక్యం సెలవిస్తుంది కదా ప్రభా, ఎ మేరీ హార్ట్ ఇస్ లైక్ ఎ మెడిసిన్. అయ్యా మా జీవితాల్లో మెడిసిన్, మా ఆనందం నీ యందు ప్రభా. నీ యందు మేము ఆనందిస్తూ ఉంటే మా ఎముకలకి బలం కదా ప్రభా, మా జీవితానికి దీవెన కదా ప్రభా. కానీ ఏడుపు జీవితం, విసికి వేసారిన జీవితం మా ఎముకలు కొల్లబట్టిస్తుంది కదా ప్రభా, మా దేహాన్ని కొల్లబట్టిస్తుంది కదా ప్రభా. విచ్ డ్రైత్ అవర్ బోన్స్, నీ వాక్యం తెలియజేస్తుంది అయ్యా. దేవా మమ్మల్ని మేము జాగ్రత్తగా కాపాడుకుంటూ ఈ నూతన సంవత్సరము ప్రతి అడుగులో మాలో పరిశుద్ధత, మాలో యథార్థత, నీ నీతిని పట్టుకుని నీ నామాన్ని వెంబడిస్తూ నీవేమై ఉన్నావు పరమ తండ్రి, నీవేమై ఉన్నావు, నీ మహిమైశ్వర్యము చొప్పున నీ వాక్యం తెలియజేస్తుంది అయ్యా. నీవేమై ఉన్నావు, నువ్వు ఏమి ఇవ్వగలుగుతావు, మేము నిరీక్షించి వాటిని పొందుకున్న భాగ్యం ఇక్కడ ఉన్న మా అందరికి దయచేయ. నిరీక్షించి వాటి నిజ స్వరూపాన్ని నీ వాక్యం తెలియజేస్తుంది. విశ్వాసం, మా విశ్వాసపు కార్యాలు, క్రియలు నీ వాక్యం తెలియజేస్తున్న రీతిగా క్రియలు లేని విశ్వాసం వ్యర్థమని. ద ఎవిడెన్స్ ఆఫ్ అవర్ ఫెయిత్ ఇస్ వర్క్స్ కదయ్యా. మా జీవితాలు నిన్ను మహిమపరిచినట్లుగా క్రియల రూపంగా మా విశ్వాసాన్ని కనపరిచి జయకరమైన, ఘనమైన, సఫలత కలిగిన మార్గదర్శనం చూపించే విశ్వాసం కలిగిన వారిగా ఇతరుని బలపరిచి మా వెలుగు ఇతరులకి కనబరిచి మేము ఈ లోకానికి ఉప్పై ఉన్నామని జ్ఞాపకం చేసుకుని బ్రతికే భాగ్యం దయచేయమని. ఈరోజు ఇక్కడ నుండి వెళ్తున్న ప్రతి ఒక్కరు, ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు ప్రభా, మా మాట, మా తలంపు, మా క్రియ ఒకటిగా ఉండినట్లుగా, ఆ మూడు నీ వాక్యానికి ఆధారం చేసుకుని బ్రతుకున్నట్లుగా, నీ వాక్యము తగి నీ బిడ్డలుగా కనబరచబడినట్లుగా. ఈ లోకం ఎదురు చూస్తుంది కదా ప్రభా, నీ బిడ్డల కొరకు. నీ సృష్టి అంతా ఎదురు చూస్తుంది, నీ వాక్యం తెలియజేస్తుంది అయ్యా. నీ బిడ్డల కొరకు అయ్యా, నీ మహిమ మా యందు కనబరచబడాలని, నీ మహిమని ఇక్కడున్న మా అందరి జీవితంలో, నీ ప్రజల జీవితంలో నీవు కనబరిచి నీ నామాన్ని గణపరచినట్లుగా జీవించే భాగ్యం దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్.